నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ స్పందించారు. కేటీఆర్ తనపై వచ్చిన ఆరోపణలను వాస్తవం కాదని నిరూపించుకోవాలని, అలా కాకుండా ముఖ్యమంత్రికి సవాల్ విసరడం సరికాదని అన్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి నిధులు ఖర్చు చేయడం నేరమా కాదని ప్రశ్నించారు. మంత్రివర్గ తీర్మానం కానీ, గవర్నర్ అనుమతి కానీ, ఆర్బీఐ అనుమతి కానీ లేకుండా ఎలా ప్రభుత్వ సొమ్మును ఇతర దేశాలకు బదిలీ చేస్తారని ప్రశ్నించారు. ఏ విధంగా ఉందంటే, గురుగింజ తన నలుపు ఎరగనట్టుగా మాట్లాడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తన పైన వచ్చినటువంటి ఆరోపణలకు నిరూపించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన దమ్ముంటే చర్చకురా, మీపైన ఏసీబీ కేసుంది, మీపైన ఈడీ కేసుంది కాబట్టి నా పైన కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడడం అంటే చాలా విడ్డూరమైనటువంటి మాట. ఎందుకనంటే, మీరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి మీరు కనీసం మంత్రిగా పనిచేసినప్పుడు మంత్రి మండలి యొక్క ఆమోదం లేకుండా, ఫైనాన్స్ మంత్రి యొక్క ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను, హెచ్ఎండిఏ ఖజానాను మీరు డైరెక్ట్ గా ఎఫ్ఆర్బి నిబంధనలు పాటించకుండా ఇతర దేశాలకు నిధులు తరలించడం అనేది ఆర్థిక నేరమా కాదా, అది సమాధానం చెప్పకుండా నేను సచ్యులునని చెప్పుకునే ప్రయత్నం చేయడం విచారణలో ఉన్నప్పుడు ఎంతవరకు సమంజసమో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేటీఆర్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి 60